ఇప్పుడు చాలా మంది ఆటిజం అనే దాంతో పుట్టినాక కూడా అది డయాగ్నైజ్ అవుతుంది కదా, ఆటిజం ఉంది అని. చాలా మంది తల్లిదండ్రులు కూడా సఫర్ అవుతున్నారు దాని వల్ల. అసలు ఎందుకు, అది కారణం ఏంది? అంటే దీన్ని యాక్చువల్లీ పర్వేసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటారు. ఈ మధ్య కాలంలో 46% ఎక్కువ ఆటిజం డిటెక్ట్ అవుతుంది. దీన్ని డిజిటల్ ఆటిజం అంటారు. అంటే బేసికల్ ఏమైతుంది, చిన్నప్పుడే స్క్రీన్ అంటే పిల్లడు ఏడుస్తున్నాడు అనుకో, ఇంతకు ముందు మనం వాళ్ళని బయటికి తీసుకుపోయి ఏదో కుక్కని చూపెట్టడమో చందమామని చూపెట్టడం, ఇప్పుడు ఏమైందంటే వానికి ఒక కార్టూన్ పెట్టిస్తే అయిపోయింది అక్కడ. దాని వల్ల వస్తుంది ఆటిజం. వస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లలకు 1 year ఇంకా తక్కువ ఏజ్ వాళ్ళకు కూడా ఫోన్ ఇచ్చి తినబెట్టడము, వీళ్ళ పనులలో వాళ్ళు ఉండి అమ్మ నాన్నవానికి ఫోన్ ఇచ్చేసేయడము, వాడు దాంట్లో ఆడుకుంటుంటాడు, దాంట్లో లీనమవుతాడు, ఇవ్వకపోతే పిచ్చోన్లా చేస్తుంటాడు. స్క్రీన్ టైం అనే దానికి ఒక లెక్క ఇక ఏం లేదు, ఇష్టం వచ్చినంత టైం వాడుతుంటాడు. దాని వల్ల మెదడు మీద ఎఫెక్ట్ పడుతుందా? చాలా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం కదా, ఇది ఫస్ట్ అడ్రస్ చేయాలి కదా. అందుకే ఇప్పుడు చాలా ఫారిన్ కంట్రీస్ లో చిన్నపిల్లలకి సెల్ ఫోన్స్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి స్క్రీన్ టైం ఇవ్వడం కానీ ప్రొహిబిటెడ్.